హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పులిసిపోయిన ఇడ్లీ పిండితోని పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దాము. సో దానికోసం ముందుగా మన దగ్గర ఇడ్లీ పిండి ఓ 2 రోజులు అయితే పులిసిపోతుంది కదా, దాంట్లోకి మనము కొద్దిగా ఆనియన్స్, కొద్దిగా పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 2 చిటికెళ్ళంత బేకింగ్ సోడా వేసుకున్నాను. ఇవి వేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ మైదా పిండి కూడా వేసాను. మైదా ఎక్కువ వద్దనుకుంటే మైదా తగ్గించి బియ్యం పిండిని వేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకొని, స్టవ్ పైన నూనెని బాగా వేడి చేసుకొని, డీప్ ఫ్రైకి కావాల్సినంత నూనె వేసుకొని, నూనె వేడి చేసుకొని ఆ వేడి చేసుకున్న నూనెలోకి ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా వేసుకోవాలి, పునుగుల్లాగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే ఇవి క్రిస్పీగా అవుతాయి. సో చూడండి, ఇలా క్రిస్పీగా అయిపోయిన తర్వాత కలర్ కూడా ఇలా డార్క్ బ్రౌనిష్ కలర్లోకి చేంజ్ అయ్యాక మనం తీసి టిష్యూ వేసుకొని ఉన్న బౌల్లోకి వేసేసుకోవాలి. సో అది పునుగులు రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ స్టెప్ చాలా ఇంపార్టెంట్. సో దీనివల్లే యాక్చువల్ టేస్ట్ వస్తుంది పునుగులకి. సో దీనికోసం మనం ఏం చేయాలంటే, ఆ పునుగులు ఉన్నాయి కదా, పునుగుల మీద ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకోవాలి. నేను ఎవరెస్ట్ చాట్ మసాలా వాడాను. సో ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో నేను ఎలా మిక్స్ చేసుకోవాలి ఏంటి అన్నది వీడియోలో మీకు చూపిస్తున్నాను. మీరు కూడా అలా మిక్స్ చేసుకోవచ్చు. స్పూన్ కన్నా ఇలా మిక్స్ చేస్తే బాగా ఉంటుందని నా ఫీలింగ్. మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి. సో అంతేనండి, ఇలా మిక్స్ చేసుకుంటే పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు చట్నీ లేకుండా తినేసేయవచ్చు పునుగుల్ని, అంత టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. ట్రై చేయండి మీరు కూడా. అండ్ ఇప్పుడు పునుగులు రెడీ అయిపోయాయి కదా, మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. సో నేను పునుగులతో పాటు చట్నీ, నేను పల్లీ చట్నీ చేశాను. మీరు పల్లీ చట్నీ ఎలా చేయాలి అన్న దానికోసం ఇంకొక వీడియో ఉంది, నేను సపరేట్గా వీడియో చేశాను. సో మీరు ఆ వీడియోలో చూసి పల్లీ చట్నీ ఎలా చేయాలో చేసేసుకోండి. సో ఇలా పునుగులతో పాటు ఆనియన్స్ అండ్ పల్లీ చట్నీ మిక్స్ చేసుకొని పునుగులు తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. అంతేనండి, పునుగులు రెడీ అయిపోయాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.